వెల్కమ్ టు మై ఛానల్ శివాలా సిస్టర్స్. అదేంటి శివాలా సిస్టర్స్ అని సిస్టర్స్ మాట్లాడలేదనుకుంటున్నారా? ఇందులో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఏమీ లేదు కాబట్టి నేను మాట్లాడుతున్నాను. సో ఈ వీడియోలో వచ్చి అందరికీ డ్రీమ్ హౌస్, అలానే మాకు డ్రీమ్ హౌస్ లాంటిది ఇల్లు కట్టుకుంటున్నాము. సో ఈ వీడియోలో మొత్తం స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నా ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకోబోతున్నాను. నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. సో వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటగా నేను ఇల్లు మామూలుగా స్టార్టింగ్ ఇల్లు కట్టుకోవాలంటే మామూలుగా బోర్ వేసుకోవాలి కాబట్టి అది అందరికీ అవసరం. కాబట్టి మెయిన్గా ఇక్కడ బెంగళూరులో నీళ్ళు చాలా షార్టేజ్ ఉంది. సో అందుకని బోర్వెల్ స్టార్ట్ చేశాను. మొదటగా నేను 3D పాయింట్ పెట్టించాను. మామూలుగా చేతితో పెడతారు కాబట్టి ఇదేదో కొత్తగా వచ్చింది, ట్రై చేద్దాం అనే దీంతో 3D టెక్నాలజీలో చూసే విధంగా వాళ్ళని అప్రోచ్ అయ్యి సో నాకు మొత్తం ఆల్మోస్ట్ నేను 900 స్క్వేర్ ఫీట్ వరకు బోరు డ్రిల్ చేశాను. అందులో నాకు 800 దగ్గర వాటర్ వచ్చాయి. వాటర్ మొత్తం అరౌండ్ 1.5 ఇంచెస్ అని చెప్పారు. సో నాకు ఇంటికైతే సరిపోతుందని చెప్పారు కాబట్టి ఓకే, వేసిన దానికి సాటిస్ఫై అయినాను. వాటర్ అయితే బాగానే ఉన్నాయి, పర్వాలేదు, సరిపోతుంది. కాబట్టి నేను 900కే నిలిపేశాను. ఎందుకంటే 1000 దాటిందంటే అమౌంట్ కూడా ఎవ్రీ స్క్వేర్ ఫీట్కి డబుల్ అవుతుంది. సో అమౌంట్ కూడా పెరిగిపోతుంది, మన బడ్జెట్ కంటే ఎక్కువ అయిపోతుంది అనే దీంతో 900కి స్టాప్ చేశాను. తర్వాత మోటార్ బిగించాలి. మోటార్ బిగించడానికి నేను మార్కెట్కి వెళ్ళాను. ఒక డీలర్తో కాకుండా 2-3 చోట్ల విచారించి ఎక్కడ తక్కువ అమౌంట్కి వస్తుందో అక్కడ కొటేషన్ ఎస్టిమేషన్ వేసుకొని అందులో తక్కువ ఉండే చోట్ల తీసుకున్నాను. ఇలా చేయడం వల్ల మనకు కొద్దిగా వెరిఫై చేసే కొద్దిగా టైం తీసుకుంటే, ఎందుకంటే ప్రతి చోట వెళ్ళి తిరగాలి కాబట్టి, అందరి దగ్గర ఎస్టిమేషన్ తీసుకోవాలి కాబట్టి మనకు టైం ఎక్కువ పడుతుంది. సో మీరు ఆ రిస్క్ తీసుకోగలిగితే ఏదో కొంత అమౌంట్ సేవ్ చేయగలుగుతాము. తర్వాత నేను టెక్స్మో పంపు మరియు మోటార్ని కూడా టెక్స్మో కంపెనీనే తీసుకున్నాను. తర్వాత ఫిట్టింగ్ వాళ్ళకే చెప్పాను. వాళ్ళే ఎక్స్ట్రా ఛార్జెస్ వేసి వాళ్ళే ఫిట్టింగ్ కూడా వేస్తారు. ఫిట్టింగ్ వేసేటప్పుడు మనకు డౌట్స్ ఉంటాయి. వాళ్ళు ఏ పైప్ వాడారు, ఏ కేబుల్ వాడారు అంటే మనం ఏదైతే అక్కడ ఆర్డర్ ఇచ్చామో అదే వాడారా లేదా మనం ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. అలాగే తర్వాత ఎంత లెంత్. సో నేను 900 వరకు వేసాను కాబట్టి 800 వరకు బోర్వెల్ దించాను లోపలికి.
సో దానికి తగ్గట్టు ఆ పైపు కరెక్ట్గా ఉందా లేదా, వైర్ కేబుల్ అంతా కరెక్ట్గా ఉందా లేదా అని మనం దగ్గర ఉండి చూసుకోవడం మంచిది. సో తర్వాత ఆ పైప్కి వైర్కి మధ్యలో లోపలికి వెళ్ళాక ఊడిపోకుండా గట్టిగా టేప్ వేసి దారంతో గట్టిగా కడతారు. సో అదంతా మనం దగ్గరుండి చేపించుకుంటే ఇంకా మంచిది కూడా. ఫ్యూచర్లో ఎప్పుడైనా రిపేర్ అయినా ఆ వైర్ని పైప్ని లాగాలంటే తెగిపోకుండా ఉండడానికి గట్టిగా ఉంటుంది సపోర్టు. సో ఆల్మోస్ట్ 800 feet లోపలికి దించేశారు. సో తర్వాత భూమి పూజ చేస్తున్నాము. భూమి పూజకి ఓన్లీ దగ్గర బంధువులు అంటే ఫ్యామిలీ రిలేషన్స్ మాత్రం పిలిచి ఎర్లీ మార్నింగ్ పూజ చేసుకున్నాము. చతుర్థ్యాం శుభతిథో వాసరః వాసరస్తో భానువాసర యుక్తాయాం శుభనక్షత్ర శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో భగవత అనుజ్ఞయ శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం మమ నూతన స్వస్థలే స్వక్షేత్రే అస్య మమ గృహదేవత మునేశ్వర స్వామి దేవత సన్నిధౌ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవత సన్నిధౌ మమ నూతన స్వస్థలే స్వక్షేత్రే అస్య శ్రీ ఆయుధ గజాశ్వ మహాలక్ష్మి వాస్తుపురుష శ్రీ మహాలక్ష్మి మహాగణపతి మహాలక్ష్మి సమేత ప్రాతకాల ఆరాధనం కరిష్యేతి సంకల్ప్య. మొదలు ఇక్కడ గణపతి పూజ చేయాలి. ఇక్కడ గణపతి పిల్లలు పెట్టిన వెండి బంగారు పూజ చేసేటప్పుడు పూజారి గారు మనం కడగాలు తవ్వేటప్పుడు లోపల ఏదైనా పాత కొత్త బంగారు కానీ లేకుంటే పాత బంగారం అయినా ఏదో ఒకటి కొంత వేయాలని చెప్పారు, చిన్న ముక్కల. సో అది మనం తెచ్చుకొని మనం అందులో వేసుకుంటే మంచిది. మహాగణపతి దేవతా ధ్యాయామి ధ్యానం సమర్పయామి. పూజ అయిన ఒక 2 days తర్వాత కన్స్ట్రక్షన్ పనులు స్టార్ట్ చేశాము. నేను లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే ఇచ్చాను. మెటీరియల్ మనమే తీసిచ్చి లేబర్ మాత్రం కాంట్రాక్ట్ తీసుకున్నాను. సో ఇలా చేసే దానివల్ల మనకు ఎంతో కొంత అమౌంట్ తగ్గుతుందని, ప్లస్ మనం అనుకున్న మెటీరియల్ తీసుకోగలుగుతామని. వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు చెప్పిందే మనం కాంప్రమైజ్ అవ్వాలి. తర్వాత వాళ్ళు ఏమంటారు, వాళ్ళు చెప్పిన రేట్లో అమౌంట్ ఇస్తారు. మనం అది నచ్చలేకపోతే మనం మళ్ళీ ఎక్స్ట్రా వేసి ఇవ్వాల్సి వస్తుంది. అందుకని కట్టుకుంటున్నాం, మంచిగానే కట్టుకోవాలి. సో మనం అనుకున్న విధంగా కట్టుకోవాలి దీంతో నేను దగ్గరుండి మెటీరియల్ తీసి లేబర్ కాంట్రాక్ట్ మాత్రమే ఇచ్చాను. మీకు అలా నచ్చినైతే మీరు కూడా చేసుకోగలరు. సో ప్రస్తుతానికి పిల్లర్స్ అండర్ గ్రౌండ్ నుంచి పిల్లర్స్ స్టార్ట్ చేశారు. బేస్మెంట్ మొత్తం నేను ఆల్మోస్ట్ 20 mm రాడ్ యూస్ చేశాను, బేస్మెంట్ స్ట్రాంగ్గా ఉండడాలని.
ఫస్ట్ గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్ వరకు వచ్చింది. గ్రౌండ్ ఫ్లోర్ స్లాబ్లో పైన రెడీ చేస్తున్నారు మోల్డింగ్కి. సో నాకు ఈ టైంకి 1 మంత్ టైం అయింది. 1 మంత్లో వాళ్ళు రెడీ చేశారు ఫస్ట్ మోల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్ మోల్డింగ్కి. ఈవెన్ స్లాబ్కి కూడా ఎక్కడెక్కడ ఏ హెవీ వెయిట్ పడుతుందో అక్కడంతా 20 mm రాడ్ వాడినాం. మిగతా చోట్ల 16 mm రాడ్ వాడాల్సి వచ్చింది. తర్వాత మనకు ప్లాన్ చేసుకున్న విధంగానే మనము ఎలక్ట్రికల్ పైప్ కానీ ఎక్కడెక్కడ పాయింట్లు కావాలో మిస్ చేసుకోకుండా మనం ముందే ఎలక్ట్రీషియన్కి చెప్పి చేయించుకోవాలి. తర్వాత మనం ఎక్కడైనా మిస్ అయినా మళ్ళీ సెట్ చేయాలంటే మళ్ళీ డిఫికల్ట్గా ఉంటుంది, మళ్ళీ వాళ్ళు కొట్టి చేయాల్సి వస్తుంది. సో ముందుగానే మనం ఎక్కడెక్కడ కావాలో ప్లాన్ చేసుకొని దానికి తగ్గట్టు మోల్డింగ్లో ఫిట్ చేసుకుంటే బాగుంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తుంది ఆల్మోస్ట్ G+2 ఆల్మోస్ట్ అయ్యింది. ఇప్పుడు ప్లాస్టింగ్ స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఏమన్నా డౌట్స్ ఉంటే అడగండి.